అమెరికన్ టెక్ కంపెనీల తీరుపై ట్రంప్ ఆగ్రహానికి గల కారణం ఏంటి? కంపెనీల గ్లోబల్ మైండ్ సెట్తో అమెరికన్లు నిజంగానే ఇబ్బందులు పడుతున్నారా? ట్రంప్ వార్నింగ్తో గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీలు ఇక అమెరికన్లకే ప్రాధాన్యత ఇవ్వబోతున్నాయా? రోజుకో కొత్త రూల్తో ఇటు ఉద్యోగులు అటు విద్యార్థులపై ఉక్కుపాదం మోపుతున్నారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. గ్రీన్ కార్డ్, H1B వీసాల జారీకి సంబంధించి ఇప్పటికే చుక్కలు చూపిస్తోన్న ట్రంప్ ఈసారి టెక్ కంపెనీలు ప్రదర్శిస్తోన్న గ్లోబల్ మైండ్ సెట్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాషింగ్టన్ డీసీలో జరిగిన AI సదస్సులో టెక్ కంపెనీల్ని టార్గెట్ చేశారు ట్రంప్. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయుల్ని నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలన్నారు ట్రంప్. దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు విదేశాల్లో ఎక్కువగా పెట్టుబడి పెట్టాయన్నారు. తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని ట్రంప్ స్పష్టం చేశారు. విదేశీ ఉద్యోగుల్ని తీసుకోవడం ఆపేయాలని, ముఖ్యంగా ఇండియా లాంటి దేశం నుంచి టెక్కీలను రిక్రూట్ చేసుకోవద్దన్నారు. ఇలాంటి విధానం వల్ల అనేక మంది అమెరికన్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఇక్కడున్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమైన ట్రంప్ దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలన్నారు. గత కొంతకాలంగా ట్రేడ్ డీల్ తో ప్రపంచ దేశాలని హడలెత్తిస్తున్న ట్రంప్ లేటెస్ట్ గా అమెరికన్ కంపెనీలు అమెరికన్ల కోసమైన కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది. ఇప్పటికే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ట్రంప్ అవలంబిస్తున్న విధానాలతో చుక్కలు కనిపిస్తున్నాయి. అమెరికాలో గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న భారతీయులు ప్రాసెసింగ్ లో తీవ్ర జాప్యం ఎదుర్కొంటున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఇమిగ్రేషన్ బ్యాక్లాగ్ లో 1,13,00,000 దరఖాస్తులున్నాయి. ఈ స్థాయిలో పెండింగ్ ఉండడం ఓ రికార్డ్.